మంచిర్యాల జిల్లా హాజీపూర్ మండలం రాలవాగు పరిసరాల్లో గుడిపేట గ్రామానికి చెందిన నాగరాజుపై ఎలుగుబంటి దాడి చేసింది. ఈ దాడిలో నాగరాజు తీవ్రంగా గాయపడ్డాడు. నిన్న తన మేక అడవిలో తప్పిపోవడంతో రాలవాగు సమీప ప్రాంతంలో వెతుకుతున్న నాగరాజుపై అక్కడ ఎలుగుబంటి దాడి చేయడంతో గట్టిగా కేకలు వేశారు. వెంటనే చుట్టుపక్కల రైతులు, కుక్కలు అక్కడికి వచ్చి అలజడి చేయడంతో ఎలుగుబంటి అడవిలోకి పరుగులు తీసింది. తలపై తీవ్ర గాయాలైన మేకల కాపరి నాగరాజును స్థానికులు మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు. ఇదిలా ఉండగా తాజాగా నాగరాజుపై ఎలుగుబంటి దాడి చేయడంతో ఈ ప్రాంతవాసులు ఆందోళన చెందుతున్నారు. మనకి ఊళ్ళో ఒక ఆయన ములకాలు ఆయన ఫోన్ చేసిండు సార్. ఫోన్ చేసి ఇట్లా మీ తమ్ముడు ఇట్లా పడిపోయిండు, ఏమైంది మీ తమ్మునికి ఏమైంది అని అంటే, మరి ఇప్పుడే 7 గంటలకు మాత్రం నిన్న మేకలు పోయినాయి అని పోయిండు, ఇంకా మరి ఇంటికి రాలేదు, 9 అవుతుంది అని మేము అనే వరకు ఒక ఆయన ఫోన్ చేసిన వాళ్ళే నేను నేను మా ఊరిని తీసుకొని ఊరికి పోయే వరకు ఆడ పడిపోయి ఉన్న వాళ్ళే ఆయన తీసుకొని బండి మీద ఎక్కించుకొని ఎమ్మెల్యే తీసుకొని ఆటోలు వేసుకొని తీసుకొని వచ్చినాం. అక్కడ గుడ్డెను కొట్టినట్టే అడుగులు ఉంది. ఆడ మేము పోయే వరకు అయితే ఇక్కడ ఏం జరిగింది ఏం లేదు. ఆడ గుడ్డెను కొట్టిందని మా తమ్ముని అడిగిన, ఏం జరిగిందిరా తమ్మి అంటే, అన్నకి ఇట్లా గుడ్డెను వచ్చి మీద పడ్డది, నా మీద వచ్చి కొరికింది, నన్ను కొరికిన వల్లే నేను సోయి తప్పిపోయినా అని మా వాడు చెప్పిండు. అడిగినాక నేను పోయి అడిగిన, డైరెక్ట్ హాస్పిటల్కి తీసుకొచ్చి